అండి డబ్ల్యూసీఎం చర్చ్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా మందికి ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది. మేము చెప్పేది ఏంటంటే నేరుగా వెళ్ళి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా అందేటట్టయితే సప్లై చేయమంటున్నాము. చాలా వరకు ఒంటరి మహిళలు ఉంటున్నారు, వాళ్ళకి ఎవరు తీసుకెళ్లి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి చర్యలు కొంత ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మేము చెప్పాలి అనుకున్నాము. ఈ వరద అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వెళ్ళగలిగిన వాళ్ళు అయితే మాత్రమే వెళ్తున్నారు. వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళ విషయంలో కొంచెం కేర్ తీసుకుని వాళ్ళ సేఫ్ జోన్ లో ఉంచాలని మేము ఆశపడుతున్నామండి. సో ఫుడ్ కూడా అందిన వాళ్ళకి మాత్రమే అందుతుంది, అందిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా ఆ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. మెడిసిన్స్ కూడా టైంకి వస్తున్నాయి, అవి కూడా అందిన వరకే అందుతున్నాయండి. లోపటి వరకు వచ్చే వరకు మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అవి కొంచెం రాగలిగిన వాళ్ళు వరకు యూజ్ చేసుకుంటున్నారు. మెయిన్ వెహికల్స్ కూడా లోపలికి రానియట్లేదు. వీటి గురించి ఇంకొంచెం జాగ్రత్త. అంటే సిటీ అంతట్లో సగం మాత్రమే ఉంది. ఇది కరోనా టైంలో అంటే ఫుల్ గా గవర్నమెంట్ సహాయం చేసింది. ఇదైతే సగం మాత్రమే ఉంది, సిటీ సగం మాత్రమే. మనం ఎంతైనా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చు. చాలా మంది వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఎంతైనా చేయొచ్చు అని మేము ఆశపడుతూ మేము గుడివాడ డబ్ల్యూసీఎం చర్చ్ నుంచి వచ్చామండి. అక్కడ నుండి వచ్చారండి, గుడివాడ నుండి వచ్చారు. అవునండి, ఇక్కడ హెల్ప్ చేయడానికి. అంటే మేము చూసినంత వరకు, మాకు తెలిసినంత వరకు మెడిసిన్స్ రావట్లా. చాలా మంది కొట్టుకుంటున్నారు ఫుడ్కి, తీసుకున్న వాళ్ళు తీసుకుని పడేస్తున్నారు, చాలా వేస్ట్ చేస్తున్నారు. ఫుడ్ కూడా అందరికి అందట్లేదు. అవునండి, చాలా వరకు ఛానల్స్ కూడా వస్తున్నాయి. చాలా వరకు కూడా ఫుడ్ అందట్లేదు. లేకపోవటం కంటే వెహికల్స్ లోపలికి రానియట్లా. ఫస్ట్ వెహికల్స్ ని లోపలికి రానియకపోవటం, ఫుడ్ అందలేకపోతుంది. అంటే అంత మాత్రాన ఒక వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి నేరుగా ఎవరైతే ఉన్నారో బాధ్యతలు వాళ్ళకి అందేలాగా హెల్ప్ చేయమని మేమైతే ఆశపడుతున్నామండి. థ్యాంక్స్ అండి.